అంటే మరి ఆయన లాంటి యొక్క జ్ఞానవంతుడు లేడు. చాలామంది జ్ఞానవంతులు ఉన్నప్పటికీ కూడా స్వయంగా యేసుక్రీస్తు వారి చేత దేవుని చేతనే మరి ఆయన ఒక చక్కటి యొక్క సాక్ష్యం పొందాడు. ఏంటంటే నీలాంటి వాడు మునుపు లేడు, తర్వాత కూడా రాడు అని కూడా దేవుడు అలాంటి యొక్క శ్రేష్టమైన ఒక సాక్ష్యాన్ని దేవుడు వీడికి ఇచ్చాడు. కనుక ఇప్పుడు మరి ఆ సొలొమోను గారు రచించిన ఒక గ్రంథాన్ని మనం చూస్తే మరి 2 కీర్తనలు సొలొమోను గారు రాశారు. అలాగే మరి సామెతలు, ప్రసంగి, పరమగీతాలు అనే చాలా ప్రాముఖ్యమైన గ్రంథాలు ఆయన రాశారు. అందులో ఈ ప్రసంగి గ్రంథంలో ఎంత లోతైన విషయాలు ఉంటాయంటే 12 అధ్యాయాలు కూడా చాలా అమూల్యమైన సత్యాలు ఉంటాయండి. మీరు కానీ పరిశీలనాత్మకంగా చూడగలిగితే ఏదో మనం చదువుకొని వెళ్ళిపోతే దానివల్ల పెద్ద ప్రయోజనం మనకి అంత మాత్రం ఉండదు, కానీ దాని యొక్క గూఢ అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి. మరి సొలొమోను గారు ఈ లోకంలో ఉన్న సుఖభాగాలన్నీ కూడా ఆయన అనుభవించి ఆయన అనుభవ జ్ఞానముతోనే రాసిన ఈ 12 అధ్యాయాలు కలిగిన ప్రసంగి గ్రంథం అండి. చాలా చక్కటి విషయాలు. చాలామంది ఏంటంటే చదువుకోను వారు నేర్చుకున్న దాన్ని బట్టి మాట్లాడతారు, కానీ భక్తుల్లో దావీదు కానీ, సొలొమోను కానీ, పేతురు కానీ ఇలాంటి వారందరూ కూడా వారి యొక్క అనుభవంలో నుంచి వారు మాట్లాడతారు. అంటే వారికి జ్ఞానం ఉంటుంది, దాంతోపాటు వారి జీవితంలో విషయాలను బట్టి వారు జీవితాలు నేర్పించే విషయాన్ని బట్టి ఇతరులకు బోధించే చక్కటి మాట. అదే కోవలోకి సొలొమోను భక్తుడు ప్రసంగి గ్రంథాన్ని రాస్తున్నప్పుడు ఆయన ఈ లోకంలో అంతా కూడా అంటే ఆల్మోస్ట్ ఆయన ఆఖరి దశలో ఉన్నప్పుడు ప్రసంగి గ్రంథాన్ని ఆయన రాశాడు. మరి ఇదంతా వ్యర్థమని, సూర్యుని కింద సమస్తము కూడా వ్యర్థమని ఆయన పదే చక్కటి మాటలు మరి ఆయన తెలియజేస్తుంటాడు. ఆ క్రమంలోనే మనం ఒకసారి ఆలోచిస్తే 7వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూస్తే అందులో ఉంటున్న మాటలు మీరు గమనిస్తానండి. చాలా సందర్భాల్లో మనం ఇది విన్నాము. దీని గురించి అనేకమైన ఉపదేశాలు కూడా మనం విన్నాము. చదువుతాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. చాలమ్మా. కార్యారంభము కంటే కార్య అంతము మేలు అండి. సో ఈ విషయానికి వస్తే చాలామంది అనుకుంటారు ఏంటంటే వారు అన్యులుగా ఉంటున్నప్పుడు వారు దేవుని యొక్క వాక్కు వారిని దర్శించినప్పుడు వారు దేవునిలోకి వచ్చినప్పుడు వారు అనేకమైన ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటారు, ఒక చక్కటి నిబంధనలు చేస్తూ ఉంటారు, దేవునితో ఒక నిర్ణయాలు తీసుకుంటూ కానీ చాలామంది కూడా చూడండి డిసెంబర్ 31 ఆ రోజు రాత్రి తీర్మానాలు తీసుకుంటుంటారు. వాగ్దానాలు వస్తాయి కదా, వాగ్దానాన్ని బట్టి నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను, ఇలా చేస్తాను, అలా చాలా మాట్లాడతారు. కానీ నిజంగా తీసుకున్న తీర్మానాలు వారు నిజంగా వారి జీవితంలో వారు అవలంబిస్తున్నారా అంటే అది ఒక ప్రశ్నార్థకంగానే ఉంటుంది. కొంతమంది పుట్టినరోజు సందర్భంలో నిర్ణయాలు తీసుకుంటుంటారు, ఇలా అలా అంటారు, కానీ అవన్నీ కూడా వాస్తవికతలోకి రావండి చాలా మటుకు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈయన తెలియజేసిన సత్యం ఏంటంటే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలట. అంటే ఎవరన్నా సరే స్టార్ట్ చేయగలుగుతారు. చిన్న పిల్లడు కూడా స్టార్ట్ చేస్తాడండి. వాడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు స్టార్ట్ చేయడం పెద్ద విషయం కాదు, ఎవరన్నా చేస్తారు. కానీ దాని అంతము ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ కూడా మీరు చివరి భాగాన్ని మీరు గమనిస్తే కార్య అంతము కంటే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అంటున్నాడు కదా. అంటే అంతం ఎలా ఉండాలంటే మేలుకరంగా ఉండాలట, అది సంపూర్ణంగా ఫలభరితంగా ఉండాలట, అది ఆశీర్వాదకరంగా ఆ వ్యక్తికి జరగాలట తన జీవితంలో. సో ఈ విషయానికి వస్తే చాలామంది మధ్యలోనే వారికి ఉన్న బలహీనతలను బట్టో వారికి ఉన్న పరిస్థితుల ప్రభావాన్ని బట్టో వారు ఏం చేస్తారంటే తీసుకున్న నిర్ణయం సంపూర్ణంగా నెరవేర్చలేకపోతుంటారు. ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అది 100% అది జరుగుతుంది. మీరు కాదని అంటే మీరు అబద్ధికులుగానే దేవుని వాక్యం తెలియజేస్తుంది, అంతే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే యూ విల్ టేక్ మెనీ డెసిషన్స్ కదండి, చాలా నిర్ణయాలు తీసుకుంటారు. నేను ఇక మీదటి నుంచి నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, కానీ ఎక్కడ చేస్తున్నారు అనేది మీకు ప్రశ్న వేసుకోవాలి.
అయితే ఇక్కడ సొలొమోను చాలా చక్కగా తెలియజేసిన సత్యాన్ని మనం కొంచెం మన లోతుగా మనం వెళ్ళగలిగితే, ఈ యొక్క రాత్రి వేళ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా దేవుని యొక్క విషయంలో, వ్యక్తిగత విషయంలో, నీ భక్తి సాధనలో చాలా చక్కటి నిర్ణయాలు తీసుకొని ఉండుంటావు. దేవా, నేను ఈ యొక్క నూతన సంవత్సరం నుంచి 2026 నుంచి నా జీవితం చాలా విభిన్నంగా ఉండాలి, నేను ఒక ఉన్నతంగా నీ కొరకు వాడబడాలనో, లేకపోతే మంచి విశ్వాసిగా కొనసాగాలనో, లేకపోతే గొప్ప సువార్థికుడిగా ఎదగాలనో, లేకపోతే ఆత్మ ఫలము చేత నింపబడాలనో, లేకపోతే ఆత్మ వరముల చేత మీరు నింపబడి అనేకులకు ఆ దీవెనకరంగా ఉండాలని మీరు అనుకోవచ్చు. కానీ అది కొనసాగుతుందా, అసలు నిర్ణయం తీసుకున్నావా లేదా అనేది మొదటి ప్రశ్న అయితే, రెండోది కొనసాగిస్తున్నావా అనేది రెండో ప్రశ్న, మూడోది అది మీరు అంతవరకు కూడా అది మేలుకరంగా మీరు స్థిరంగా మీరు ఉండగలరా అనేది మూడో ప్రశ్న. అయితే ఈ దినము ఒక రాత్రి వేళ మనం ఒకసారి పరిశీలన చేద్దాం. కొంతమంది భక్తులు వారి జీవితంలో వారు తీసుకున్న దానికి ఎంతగా కట్టుబడి ఉన్నారో కొంచెం చూద్దాం. ఇక్కడ ఆదికాండం 6వ అధ్యాయాన్ని గమనిస్తే ఇక్కడ 22వ వచనాన్ని చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. రైట్, అక్కడ ఎక్కువ తీసేయమ్మా, కొంచెం చూసుకో. అక్కడ ఏంటట, నోవాహు గురించి ఇక్కడ దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడండి. ఏంటట, నోవాహు అట్లా చేశానంట. ఏంటట, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాను. ఇది చాలా బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అండి. దేవుడు అందరికీ, ఇక్కడ కూర్చున్న అందరికీ కూడా ఇట్స్ ఎ కమిషన్, ఒక చక్కటి ఆజ్ఞ అందరికీ కూడా. 15 ఏంటట, మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వవార్తని ప్రకటించుడి అంటున్నాడు. అందరూ కూడా మనుషులు అనబడిన ప్రతి ఒక్కరు కూడా. అయితే ఆ విషయంలోకి కొంతమంది ఏమనుకుంటారంటే, మార్కు వార్త 16-15 అది శిష్యులకు మాత్రమే కదండి అనుకుంటారు. అది ఎంత మాత్రం కాదండి, అది సర్వమానవాళికి. శిష్యులకు చెప్పింది ఏంటో తెలుసా? అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం శిష్యులకు చెప్పాడు. ఏంటట, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. ఏంటట, గలిలయ, సమరయ, యోదయ, ఇంకా ఇదంతట్లో కూడా బూదిగంతం వరకు మీరు నాకు సాక్షులుగా ఉండండి అనేది ఎవరికి? శిష్యులకి దేవుడు చెప్పిన మాట. కానీ ఈ మార్చి 16-15 మాత్రం ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే, ఇది అందరూ కూడా చేయాలి. ఇప్పుడు శిష్యులు మాత్రమే ప్రకటించేవారుగా ఉంటే, శిష్యులు చనిపోయి ఎంతో కాలం అయింది కదా, తర్వాత ఇంకా సువార్త ప్రకటించబడట్లేదా? ఇప్పుడు వరకు కూడా, ఇప్పుడే కాదు, సంఘం భూమి నుంచి ఎత్తబడే వరకు కూడా ఈ యొక్క సువార్త ప్రకటన జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా రక్షణ పొందాలనేది దేవుని యొక్క ప్రధాన లక్ష్యం. కాబట్టి సువార్త ప్రకటించవలసిన యొక్క బాధ్యత నీ మీద, నా మీద కూడా ఎంతన్నా ఉంది. సువార్త విలువ తెలిసి ఆ సువార్తకి ఎంతో విలువైనది. కాబట్టి అపోస్తల పౌలు గారు అంటారన్నమాట, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని ఆయన ఫీల్ అవుతున్నాడు. కానీ మీరు ఎప్పుడు అలా ఫీల్ అవ్వరు కదా. ఎందుకని? ఏముందిలే, పర్లేదులేండి, ఎవరో ఒకరు చెప్తారులేండి అనుకుంటారు. కానీ అది మీ బాధ్యతను కూడా మీరు గ్రహించాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడే స్వయంగా ఒక నరుడు గురించి ఎలాంటి మాట చెప్పడం అనేది చాలా ఉన్నతమైన అనుభవం అని చెప్పాలి. ఇక్కడ నోవాహు ఆ విషయంలో చాలా శ్రేష్టమైన భక్తుడిగా పేరు పొందాడు. చూడండి, ఇక్కడ నోవాహు చేసిన అంటే అలా చేసేటట. ఇంకా దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను అంటే అన్నీ చేసాడట. అంటే ఇది అది అని లేదు, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో, ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా చేసాడట. అయితే ఈ అదే స్థానంలో మీరు ఒకసారి పెట్టుకోండి, మీ పేరు పెట్టుకోండి. నోవాహు బదులు మీ పేరు పెట్టుకోండి. అక్కడ నిజంగా మీకు దేవుడు ఆజ్ఞాపించినవి యావత్తు మీరు చేస్తున్నారా? కనీసమైనాక దేవుడు చిన్న ఇన్స్ట్రక్షన్స్, చిన్న విషయాలు కూడా మనం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. రక్షణ పొందిన ప్రతి వారు కూడా ఏమవ్వాలట? ఒక సంఘముగా ఏర్పరచబడి, సంఘములో చేర్చబడి, వారి సంఘ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించాల్సిన వారమై ఉన్నాం కదా, రక్షణ పొందిన ప్రతి వారు కూడా. అలాంటిది రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా నువ్వు సంఘానికి తిన్నంగా రాలేనప్పుడు నువ్వు ఏం ఆజ్ఞ పాటిస్తున్నావు? అసలు దేవుడు నా హృదయంలో ఉంటాడు అనుకుంటే వెర్రితనం అది. అలా ఉన్నప్పుడు ఇలాంటి యొక్క సహవాసాలు మనకెందుకు, మందిరాలు మనకెందుకు? అవసరం లేదు కదండి. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆయన యావత్తు, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహట యావత్తు చేశాడట. అంటే ఆయన చనిపోయే వరకు కూడా
ఆయన ఏంటంటే తొలగిపోకుండా భక్తి మార్గంలో ఉంటూ అది అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే మనము ఆదాము సంతానము కాదు కదా. ఆదాము సంతానమా మనం? మొట్టమొదటి మానవుడు ఆదాము అయినప్పటికీ కూడా ఆదాము సంతానం మనం కాదు, నోవాహ కుమారుల నుంచి వచ్చిన సంతానమే కదా మనం. షేము, హాము, యాపేతు అనేక ముగ్గురు కుమారుల దగ్గర నుంచి ఈ యొక్క సృష్టి మరలా రీక్రియేట్ చేశాడు దేవుడు. అక్కడి నుంచి ప్రారంభమైంది. అంటే ఇక్కడ నోవాహు మూల పురుషుడు అయిపోయాడు మనందరికీ కూడా. హల్లెలూయా. అంటే అలాంటి మూల పురుషుడు దేవుడు తనకు ఆజ్ఞాపించిన సమస్తము కూడా ఆయన యావత్తు చేశాడట. అంటే ఆయన మీరు ఆదికాండంలో మీరు చూడగలిగితే నోవాహ్ గురించి దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? భూమి మీద ఆ కాలంలో నోవాహ్ ఒక్కడే దేవుని దృష్టిలో నీతిమంతుడటండి. హల్లెలూయా. దేవుడు ఒక్కడే నీతిమంతుడు అంటే చాలా విచిత్రం అనిపించింది నాకు. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు కదా, చాలామంది భక్తులు ఉన్నారు, కానీ దేవుడు ఎవరి గురించి అలాంటి ప్రస్తావన తీసుకొని రాలేదు. ఒక నోవాహు మాత్రమే నీతిమంతుడిగా దేవుని దృష్టిలో కనబడ్డాడు. ఆ నోవాహుకి పని అప్పచెప్పాడు. ఆ పని ఏంటంటే ఈ యొక్క సువార్త ప్రకటన చేయాలి, అలాగే ఓడ కూడా కట్టాలి. అంటే ఇక్కడ ఎంత కష్టపడుతున్నాడంటే ఆయన సువార్త ప్రకటించడంలో ఎక్కడా కూడా విసిగిపోలేదండి. అయితే ఓడ కట్టడంలో ఎక్కడా కూడా ఆయన ఎంత మాత్రం కూడా ఆయన అలసిపోలేదు. ఓడ కట్టడంలో అలసిపోలేదు, సువార్త ప్రకటించడంలో విసిగిపోలేదు. ఇంకా మనం చూస్తే ప్రజలు అపహసిస్తున్నప్పటికీ కూడా ఆయన కృంగిపోలేదు. ఇది విచిత్రం. ఒక వ్యక్తి మనల్ని సంపూర్ణంగా మనం మంచి చేస్తున్నప్పుడు, చెడు ఎదురవుతున్నప్పుడు మనకి ఎలా ఉంటుందండి? కోపం వస్తుంది. నేను నీకు మంచి చేస్తున్నప్పటికీ కూడా మీరెందుకు నన్ను దూషిస్తున్నారు, నన్ను ఎందుకు ఈ రీతిలో నన్ను అపహసిస్తున్నారు అనే బాధ అనేది మనకు ఉంటుంది. ఆ బాధలో మనం ఏం చేస్తామంటే మనం కూడా ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడో కూడా మనకు ఒక రికార్డ్స్ ఎక్కడ కనిపించలేదు. నోవాహు తిరిగి వారిని దూషించినట్టుగా ఎక్కడ కనబడలేదు. లేకపోతే దేవుడు ఎందుకులేండి వారికి చెప్పినా వారికి అర్థం కాదు, వాళ్ళు వినరు కాబట్టి ఇంకా నేను చెప్పడం మానేస్తానని చెప్పి దేవుడు తనకు ఆజ్ఞాపించిన సువార్త ప్రకటన విషయంలో కూడా ఆయన ఎక్కడా కూడా ఆపలేదు. అవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఆయన వెళ్ళి సువార్త గురించి దేవుని గురించి చెబుతున్నప్పుడు జలప్రలయం దేవుడు రప్పించిపోతున్నాడు అంటున్నప్పుడు అందరూ కూడా ఆయన్ని హేళన చేశారు. ఒక వెర్రివాడిలాగే ఆయన్ని చూశారు. కానీ ఎక్కడ కూడా ఆయన ఎక్కడ కూడా కృంగిపోలేదు. ఆ పనులన్నీ కూడా కొనసాగిస్తున్నాడు. ఆఖరికి ఓడ కట్టడానికి 120 సంవత్సరాలు పడితే అంతకాలము కూడా ఓడ కడుతూ సైమల్టేనియస్గా ప్యారలల్గా ఆయన చేస్తున్న పని ఏంటంటే సువార్త ప్రకటన. రెండూ చేస్తున్నాడు. ఒక పక్కన హేళన, అపహాస్యం చేస్తున్నారు, అతన్ని దూషిస్తున్నారు, తిడుతున్నారు. ఇవన్నీ కూడా 120 సంవత్సరాలు ఒక వ్యక్తి భరించాలంటే అది మామూలు మాట అనుకుంటున్నారా? చాలా కష్టం. అంటే నేను మీకు ఇంత డీటెయిల్స్ ఇస్తున్నానంటే ఇంత జరుగుతున్న తర్వాత కూడా ఆ 150 రోజులు వీళ్ళు ఓడలో ఉండిపోయారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన చనిపోయే వరకు కూడా ఆయన అలాగ దేవునితో చేసిన తీర్మానము ఆయన దేవుడు తనకి ఏమైతే ఆజ్ఞాపించాడో అదే చెప్తాను. ఇక్కడ యావత్తూ చేశాడట. అంటే చనిపోయే వరకు కూడా ఆయన ఎక్కడా కూడా తొలగిపోకుండా ఆయన ముందు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయాన్ని సంపూర్ణంగా చివరి వరకు కొనసాగించాడు. అంటే అందువలన దృష్టిలో ఉన్నతమైన వాడిగా నిలిచిపోయాడు. దీని గురించి కూడా అపోస్తలుడైన పౌలు గారు కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే విశ్వాసుల వీరుల పట్టికలో కూడా నోవాహు పేరు కూడా ఉంటుంది. హల్లెలూయా. అంటే వీరు ఎంత శ్రేష్టమైన భక్తులండి. అదే ఇక్కడ చెబుతున్నాడు ఏంటంటే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అంటే చివరి వరకు కూడా తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవుడు తనకు అప్పగించిన బాధ్యతని సంపూర్ణంగా నెరవేర్చిన వాడిలో ఈ నోవాహు మొట్టమొదటి వాడు. హల్లెలూయా. సార్ నీ సంగతి ఏంటి మీరు ఆలోచించుకోవాలి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 41వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి.
ఎవరండి ఇది? పేతురు గారి గురించి, అపోస్తులుడైన పేతురు గారి గురించి ఇక్కడ సాక్ష్యం. ఆయన గురించి ఏంటట, చివరి మాట చూస్తే చేర్చబడిరి అంటున్నాడండి. ఎందులో చేర్చబడ్డారట? ఎందులోకి చేర్చబడ్డారు? సంఘములోకి చేర్చబడ్డారు. ఆదిమ క్రైస్తవ సంఘములో ఈ యొక్క మొదటి శతాబ్ద కాలంలో క్రీస్తు శకం 64 నుంచి 68 ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సందర్భం ఇది. మరి అపోస్తులైన పేతురు గారు మరి మొట్టమొదట్లో దేవుడు ఆయన ఒక చేపలు పట్టే జాలరుగా ఉంటున్న ఆ క్రమం నుంచి మనం చూస్తే యేసు ప్రభు వారు సిలువకి ఎక్కే ఆ ఉదంతం వరకు కూడా ఆ పేతురు గారు ఎలా ఉన్నారు అంటే ఆయన ఒక పిరికివాడిగా ఉన్నాడండి. భయస్థుడు, పిరికివాడు. ఆఖరికి యేసు ప్రభుతో 3.5 సంవత్సరాల సహవాసంలో ఉంటున్నప్పటికీ కూడా ఈ డినైడ్ జీసస్ కదా. యేసు ప్రభుని ఏం చేశారట, నాకు తెలియదు అనేసాడు. అలాంటి యొక్క భయస్థుడు. తెలీదు అని తన ప్రాణం మీదకి వస్తుందని భయంతోనే ఆ అబద్ధం ఆడి చెప్పినోడే ఆ తర్వాత కాలంలో, ఇంకా ఆ తర్వాత పీరియడ్ అంతా కూడా చూస్తే అదే యేసు ప్రభు గురించి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. హల్లెలూయా. ఒక సీమోను కాస్త కేఫాగా మారిపోయాడు కదండి. ఒక పేతురు, పెట్రస్ అంటారు గ్రీక్ భాషలో, అంటే ఒక రాయి, అంటే స్టోన్. అంటే అంత గట్టిగా తన మనస్సు చాలా ఎలా ఉండదంటే చంచలమైన మనస్సు. అలాంటిది ఏమైపోయాడట, స్టేబుల్ అయిపోయాడు, స్థిరంగా ఉండిపోయాడు. ఎంతగా ఉన్నతో ఉన్నంటే యేసు ప్రభువుకి వేసిన శిక్షే ఆయనకి వేస్తే ఆ శిక్షనే నేను అర్హుణ్ణి కాదని చెప్పి ఆ నీరో చక్రవర్తిని బ్రతిమలాడుకొని చచ్చిపోయాడండి. ఉల్టా సిలువ వేయించుకొని చచ్చిపోయాడు. ఎవరండి? ఈ పేతురు గారు. అయితే ఆయన గురించి ఇక్కడ సందర్భాన్ని చూస్తే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఆ అర్ధరాత్రి వేళ అభిషక్తుడిగా అభిషేకముతో ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడట అందరూ మారిపోవడమే కాకుండా ఇమ్మీడియట్గా నెక్స్ట్ చర్య ఏంటండి, ఇప్పుడు నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు, మీకు తెలియనప్పుడు, నిజదేవుడిని నేను పరిచయం చేస్తున్నప్పుడు మీరు గ్రహింపు పొంది మీరు దేవుడిచ్చినప్పుడు దేవుడి మీరు మారుతారు, కానీ అది సంపూర్ణతలోకి రాదు. ఎప్పుడు మీరు సంపూర్ణతకు వస్తారంటే బాప్తిసం అనంతరమే. అదే బాప్తిసాన్ని ఆ కాలంలో ఆ అర్ధరాత్రి వేళ వినిన తక్షణమే వారందరూ కూడా పొందారంటే, నేను అనుకుంటాను ఒక్కొక్కటి 2 బాప్తిసం ఇవ్వడానికి ఎంతో నడిచి, కానీ అక్కడ 3,000 ఉందండి. ఒక్కసారి ఆలోచించండి, అయ్యి ఉంటుంది కదా. సామూహిక బాప్తిజం అన్నమాట. 2 లైన్ కడితే అందరిని తీసుకొని ముంచడం పంపించడం. ఆయనకు అదే పని అయిపోయింది. రాత్రి 3,000 మందికి బాప్తిజం ఇవ్వాలంటే ఎంత టైం పడుతుంది? ఒక్కొక్కసారి అంటే ఎక్కువసేపు వారికి విస్తరించి మాట్లాడకపోయినప్పటికీ కూడా సమయం పడుతుంది కదా. అని ఇవన్నీ కూడా చేశారు. అయితే వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఏంటంటే వారందరూ చేర్చబడిరి, అంటే వారందరూ కూడా సంగమగా తయారైపోయారు. పొందిన ప్రతివాడు కూడా చేర్చబడ్డారు అందరూ కూడా. అంటే దేవుడు తనకిచ్చిన ఆజ్ఞ, తనకిచ్చిన బాధ్యతని ఆయన ఏంటట చివరి దశలో చనిపోతున్నప్పుడు కూడా ఆయన పర్ఫెక్ట్గా చేశాడు. అది ఇక్కడ చెప్పదగినది ఆయనకి. అందుకనే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. మరి పేతురు గారికి మేలు జరిగిందా లేదా అండి? ఎంత మేలు జరిగిందంటే ఆఖరికి పరలోకపు తాలిపు చెవులు ఆయనకి ఇచ్చేసాడు దేవుడు. ఏంటట, ఒక చేపలు పట్టుకున్న వాడికి అండి. హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, అంటే మీరు తీసుకున్నాక నిర్ణయాలు ఎలాగుంటాయి అనేది. అందుకని ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది అనమాట, ద డెసిషన్స్ విల్ మేక్ యువర్ డెస్టినీ అంటారండి. అంటే మీరు తీసుకున్న నిర్ణయాలే మీ యొక్క గమ్యస్థానానికి చేరుస్తాయి. అది మంచివైతే మంచిది, చెడైతే చెడు. ఇక్కడ ఆయన తీసుకున్నది ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే, ఆయన ఎక్కడికైతే నిర్ణయించబడ్డాడో ఆయన వెళ్ళిన చోటుకే అనేకులను తీసుకెళ్తున్నాడు. అది గొప్ప విషయం కదా. అయితే ఇక్కడ మనకు ఒక సందర్భం నేను చూపిస్తున్నాను, సమయం ఎక్కువ లేదు కాబట్టి. ఇంకో సందర్భం చూస్తే 5,000 మంది, ఇది 3,000, ఇంకొక దగ్గర 5,000 మంది మనకి రికార్డ్స్లో ఉన్నవి. కానీ అన్అఫీషియల్ రికార్డ్స్ చాలా బోల్డ్ చేశారు, గొప్ప సేవ చేశారు వీళ్ళందరూ కూడా. కాబట్టి మరి ఈయన కూడా తన అంతము మేలుగా ముగిసిందండి. గొప్ప ఆశీర్వాదంగా మారాడు ఈ యొక్క పేతురు గారు కూడా. కాబట్టి అదే మరలా
ప్రతి దాన్ని స్వపరీక్ష చేసుకోమని నేను ఎందుకు చెప్తానంటే, మరి అదే స్థానంలో ఉన్నప్పుడు మరి మీరేం చేస్తున్నారు? ఎంతకాలమైంది మీరు రక్షణ పొంది? దేవుని దగ్గర మీరు ఎలాంటి నిర్ణయం మీరు తీసుకున్నారు? దాని విషయం ఏంటి అంటే అది ఒక అగమ్య గోచరం అనమాట. తెలియదు ఎవరికి కూడా. ఏమోనండి తెలియదండి. తెలియకుండా ఉంటే కష్టమే. మరి మీ అంతం ఎలాగుంటుందో నాకు తెలియదు. ఎందుకంటే అంతం ఎలాగుందో ఇక్కడ నుంచి చెప్తున్నాను. అయితే కొన్ని సందర్భాల్లో స్టార్టింగ్ కొంచెం గజిబిజిగా ఉండొచ్చు కొంతమంది జీవితాలు, కానీ అంతం సూపర్గా ఉంటుంది. హల్లెలూయా. అది ఉదాహరణకి ఈ పేతురు గారు, అంతే కదా. ఎందుకంటే ఆయన యేసు ప్రభుతో సహవాసం ఉంటున్న 3.5 సంవత్సరాలు కూడా మనం చూసాం కూడా, ఎక్కడా కూడా పెద్దగా ఆయన గురించి ఏమీ పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ రాలే. ఆయన ఒక పిరికి బందగానే మనకి కనబడతా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు చనిపోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆయన చనిపోయి పునరుద్ధరణైన తర్వాత ఈయనకు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడి నుంచి తన లైఫ్ కన్స్ట్రక్టివ్గా ఉంది. అనేకులు కూడా అదే రీతిలో ఆయన కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఆయన అంతం ఎలాగుందంటే కార్య అంతము మేలుగా ముగిసింది పేతురు గారిది. హల్లెలూయా. ఇంకా మనం చూద్దాం. అందుకే నేను చూడండి, ఈ విషయాన్ని కూడా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పేతురు గారి గురించి అపోస్తులైన పౌలు గారు ఒక చక్కటి సాక్ష్యాన్ని పలుకుతున్నాడండి. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పొందిన వారికి అపోస్తులవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడు, అన్యజనులకు అపోస్తులుడనుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా వించబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమగుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. అదండి. ఎవరట? పేతురు గారు ఎలా ఉన్నారట? ఒక స్తంభముగా, పిల్లర్గా అయిపోయాడట అండి ఈయన. వారికి ఇచ్చిన సామర్థ్యానికి తగిన రీతిలో, కృపకు తగిన రీతిలో ఏం చేశారట? ఆయన చక్కగా నిలబడిపోయాడు. వాస్తవంగా చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు గారికి పేతురు గారికి చిన్న కాంట్రడిక్షన్ ఇదే సందర్భంలో. ఇక సున్నతి గురించి ఒక చిన్న, వాళ్ళిద్దరి మధ్యలో కూడా చిన్న ప్రాబ్లం, డాక్టర్నల్ ఇష్యూ వచ్చింది. కానీ అదే పేతురు గారు గురించి ఇక్కడ పౌలు గారు తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటట? ఆయనకి ఇచ్చిన సామర్థ్యతను బట్టి ఆయన ఏంటట? ఇక్కడ చూడండి, సీమోన్ అనలేదు, ఇక్కడ కేఫా అంటున్నాడు కదండి. అక్కడ పేరు కూడా మార్చి దేవుడు ఆయనకి ఏదైతే పేరు పెట్టాడో ఆ పేరుతో పిలుస్తూ ఆయనకి ఇచ్చిన కృపను బట్టి ఈయన ఎలా కొనసాగాడని చెప్పి ఆయన గురించి ఒక చక్కటి సాక్ష్యం చెప్పాడు. ఎవరు? ఇక అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకంటే పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం చాలా విలువైనది. ఎందుకంటే ఆయన ఎవరి గురించి సర్వసాధారణంగా పిచ్చి పిచ్చిగా ఎవరికి చెప్పడం. ఒకళ్ళు చెప్పాడంటే మాత్రం ఆయన గురించి మనం ఆలోచించాలి. చాలా ఉన్నతంగా ఉంటేనే పరిశీలనాత్మకంగా చూసిన తర్వాత ఇక అపోస్తలుడైన పౌలు గారు పలానా వ్యక్తి గురించి ఒక సాక్ష్యం చెప్తారు. ఆ క్రమంలో పేతురు గారి గురించి ఒక మంచి సాక్ష్యం ఆయన ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇక్కడ వీరిరువురు కూడా ఎవరు? ఇక్కడ నోవహ కానీ ఇక్కడ పేతురు గారు కూడా, వారి ఇరువురు కూడా ఏంటంటే కార్య అంతము మేలుగా ముగించబడింది. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతులు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదము తన జీవితంలో ఆయనకి లభించిందండి. మనకి చూస్తే మీరు ఈ 42 అధ్యాయాలు కలిగిన యోబు గ్రంథం కానీ మీరు చదవగలిగితే మొదటి అధ్యాయంలోనే, అది కూడా 1 నుంచి 5 వచనాల వరకే ఆయన సుఖభోగము గురించి రాసి ఉంటుందండి. ఆ తర్వాత అంతా కూడా 41 అధ్యాయం వరకు కూడా, 1వ అధ్యాయము 6 నుంచి 41వ అధ్యాయము చివరి వచనం వరకు కూడా అనేకమైన శ్రమలు, మానసికంగా శారీరకంగా అనేకమైన శ్రమలు ఆయన ఎదుర్కొన్నాడు. నాకు తెలిసి పాత నిబంధనలో అత్యధికంగా శ్రమ నొందిన వాడు ఎవరన్నా ఉన్నారంటే అది యోబు గారే. కొత్త నిబంధన గ్రంథంలో అత్యధికంగా శ్రమ నొందిన వారంటే పౌలు గారే. వీళ్ళిద్దరికే కంపారిజన్ అంతే. అయితే
చాలా చాలా అంటే విస్తారమైన శ్రమలు అనమాట. ఒక నదీ ప్రవాహంలాగే ఆయన జీవితంలోకి వచ్చాయి. అయితే అలాంటి వ్యక్తి ఇక్కడ అక్కడ ఆయన గురించి ఇక్కడ మాట్లాడితే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు, విచిత్రం కదండి. ఇప్పుడు ఆ క- ఆ ముగ్గురు స్నేహితులు కూడా మరి ఆయన యొక్క దుఃఖ దినములో ఉంటున్నప్పుడు 7 రోజులు వారితో కలిసి ఉపవాసం ఉండి ప్రలాపించారట. ఎవరు? యోబుతో కలిసి తనకు ఉన్న ముగ్గురు స్నేహితులు కూడా. ఆ తర్వాత నుంచి 8వ రోజు నుంచి మొదలెట్టారండి సూటిపోటు మాటలు అంటారు కదా, కౌంటర్ చేసడం అనమాట, చూపించడం అనమాట. ఇగో నీ నీ యొక్క అవిధేయతను బట్టి నీకు ఈ యొక్క ఇది కలిగిందేమో, నువ్వే సరిగ్గా లేవేమో, శాపం, దేవుని శాపము, ఉగ్రత నీ మీదకి ఎందుకు వచ్చింది తెలుసా, అది నీ బట్టే అని తన్నే దూషించి అనేక చిత్రహింస చేశారన్నమాట వారి మాటలతోని. ఎవరట? ఈ ముగ్గురు స్నేహితులు కూడా. అయితే ఇప్పుడు అదే పరిస్థితిలో యోబు స్థానంలో మీరుంటే, మిమ్మల్ని మీ స్నేహితులు అలా దూషిస్తూ ఉంటే, ఖచ్చితంగా యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశానని ఇక్కడ రాస్తే మీరైతే చేయగలరా? చేస్తారు మీరు కూడా. ఇటు పోవాలి కదండి, ఇటు పోవాలి ఇడు, లేకపోతే ఇడికి దేవుడు బుద్ధి చెప్పాలి. ఇయే చేస్తారు మీరు కూడా ఈ ప్రార్థనలు. కానీ అలాగా ఇక్కడైతే చేసినట్టు కనబడలేదండి. చాలా బ్యూటిఫుల్గా చేస్తాడు. చక్కగా వారి గురించి ప్రార్థించాడట. వారి గురించి అంటే అందుకు ఇక్కడ ఏం జరిగిందంటే, యెహోవా అతని క్షేమస్థితిని మరలా అందుకేనంట రివెంజ్ ఇస్ మైన్ అంటాడు దేవుడు. ఏంటట? రోమపత్రిక 12 అధ్యాయము 19-20 చూస్తే ఏంట, తీర్పు తీర్చువాడు ఆయన. ఇంకేం చేయాలట? మీకెందుకు రా పని, నేను చేస్తాను. మీ చేతికి మట్టి అంటకుండా నేను చేస్తాను. నీ శత్రువుని నువ్వు పిలు, వాడికి ఆకలిగా ఉంటే భోజనం పెట్టు, దాహంగా ఉంటే నీళ్ళు ఇవ్వు. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? వాడి నెత్తి మీద ఏంటట, నిప్పులు నేను కురిపిస్తానని దేవుడు చెప్తాడు. కానీ ఇక్కడ ఎందుకు దేవా, నీకెందుకు ఆ శ్రమ, నువ్వు సైలెంట్గా ఉండు, నేనే చేస్తాను ఆ పని కదా. అంటే మనుషుల ఆలోచనలు అలా ఉంటాయి. కానీ దేవుడు అంటాడు, ఒరే అలా చేస్తే నీకు క్షేమం రాదు, నువ్వు కలగజేసుకుంటే నేను వాడికి విధించబో శిక్ష తొలగిపోద్ది. కాబట్టి నాకే వదిలేసాం అనుకో, నేనే చేస్తాను కదా ఆ పని అని దేవుడు అంటాడు. కానీ అంతవరకు మీరు ఆగేటట్టు ఉండరు. కాబట్టి వాడు ఫలభరితంగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు కలగజేసుకోడు కదా. ఆడు బాగానే ఉంటాడు, మీరే ప్రాబ్లంలో ఉంటారు. అది అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ వారి నిమిత్తం ప్రార్థన చేసినందుకట దేవుడు ఇతనికి క్షేమాన్ని ఇచ్చాడట. క్షేమాన్ని ఇవ్వడమే కాకుండా ఆయన కోల్పోయినదంతా కూడా రెండింతల ఆశీర్వాదం, 2 folds అన్నమాట. రెండింతల ఆశీర్వాదం ఆయనకి కలిగినట్టుగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటట? మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేశాను. అంటే ఇదేంటట? యోబు ఆఖరి దినం వల్ల ఇదనమాట. అంటే హ్యాపీ ఎండింగ్. ఆయన అనుభవించాల్సిందంతా కూడా అనుభవించేశాడు. ఆయన ఆఖరి టైంలో ఉంటున్నప్పుడు దేవుడు ఆయనకి క్షేమాన్ని ఇచ్చాడట, సుఖాన్ని ఇచ్చాడు, సౌఖ్యాన్ని ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఆయన కోల్పోయినది అంతా కూడా ఆయన పొందుకొని ఆయన దేవుని వద్దకు చేర్చబడ్డాడు. ఎంత గొప్పటండి. అదే అనమాట. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. కాబట్టి ఆయన అంతం ఎప్పుడు కూడా, ఇప్పుడు మనం పరిశీలిస్తున్న వాళ్ళందరి జీవితాల్లో కూడా చాలా చక్కగా, ఎలాంటి యొక్క ప్రాబ్లం లేకుండా దీవెనకరంగా మిగిలిపోయారు. కాబట్టి ఈ దినము వారి నిమిత్తం ఏంటంటే మనం ధ్యానిస్తున్నాం. వారి జీవితంలో వారు ఎదుర్కొన్నాక సమస్యలే కానీ, పరిస్థితులే కానీ, అవన్నిటిని బట్టి వారు ఎక్కడ తొలగిపోకుండా వారు కట్టుబడిన దానికి వారు నిలబడ్డారు. కాబట్టి దేవుడు వారిని అలా దీవించాడు. కనుక వారి అంతము చాలా హ్యాపీ ఎండింగ్. ఏంటట? క్షేమాన్ని ఇచ్చాడట. ఇంకా వారు మేలుకరంగా వారి అంతము ముగించబడింది. అందుకనే దేవుడు కూడా ఇక్కడ ఒక మాట మనకి తెలియజేస్తాడు. ఏంటంటే మనల్ని మోటివేట్ చేయడానికి, మనందరికీ కూడా కొంత మట్టుకు ఊరట కలిగించడానికి, మనల్ని బలపరచడానికి దేవుడు చెబుతున్న మాట మత్తయి సువార్త 24 అధ్యాయము 13 చూడండి. అది రికార్డ్ అవుతున్నప్పుడు నువ్వు మైక్లోనే చదవాలి, ఇంకొక మైక్ అడుగు లేకపోతే. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఓకే, ఇక్కడే ఉన్నావు కదా, కొంచెం సౌండ్ తగ్గించడాలు అలాంటివి ఉంటాయా లేదా? అంతం వరకు ఎవరైతే సహిస్తారో వాడే
రక్షిస్తారట దేవుడు వారిని. అంటే సహించాలి. అందుకనే కదా అండి అది ఈ రోజుల్లో ఎవరికీ లేదు. ఆ సహనం ఉండకపోవడం వల్లనే కదా, ఓర్పు సహనము లేకపోవడం వల్లనే మనం చాలా కోల్పోతూ ఉంటాం. ఎదురు చూడడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. ఎంతకాలం అండి ఎంత ఇదంతా కూడా ఏంటంటే కంపల్సరీ చేస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఆత్మ ఫలం ఏమనగా అంటూ అందులో ఒకటి ఇది పెట్టాడు. ఏంటది చదవండి. అయితే ఉమ్. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అదే ఏంటంటే దీర్ఘశాంతము కదండి. మనం దీర్ఘంగా ఏంటంట అంటే చాలా లాంగ్ రన్లో, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు లాంగ్ సఫరింగ్ అంటారు అనమాట. అంటే చాలా మనం ఏదన్నా సరే ఓర్చుకోవాలన్నమాట. కానీ ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే పేషెన్స్ అంటే దానికి అర్థమే నిర్వచనమే తెలియదట. అన్నీ కూడా త్వరగా అయిపోలట. మనల్ని ఎలా మోటివేట్ చేస్తానంటే 2 minutes అనట మ్యాగీ నూడిల్స్ అట కదండి, 2 నిమిషాల్లో అయిపోద్దట అండి. అలాగా అంటే ఎక్కువసేపు ఎవరు దాని గురించి ఎదురు చూడడం కష్టం అవ్వదు. ఇప్పుడు నువ్వు ఇలా మోకరించగానే నీకు ₹1,00,00,000 పైనుంచి పడిపోవాలా అంతే కదండి. ఏదన్నా ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఇలా మీరు మోకరించి లేకపోతే ఇలా సేవకుడికి ఇలా చెప్పగానే అది సెట్ అయిపోవాలి అంతే. అంటే అంతగా అంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ అలాగుంటాయి, కానీ దేవుడి ఎక్స్పెక్టేషన్స్కి మాత్రం రీచ్ అవ్వరు కదా. విచిత్రం కదా. అందుకనే అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ టు గాడ్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అంటారు. అంటే మీరు దేవుని కొరకు ఏంటట గొప్ప విషయాలు గొప్ప పనులు మీరు చేయండి, గొప్ప వాటిని ఏంటట ఆశించండి అంటారు. మనం అసలు అటెంప్టే చేయం, కానీ రిటర్న్స్ మాత్రం ఉన్నతంగా రావాలనుకోవడం అది మూర్ఖత్వం అంటాం, వెర్రితనం అంటాను నేను. కనుక ఇది ఆలోచించాలి. అంటే కామన్గా ఇది ఎందుకు ఇట్ వాజ్ సో నాట్ లౌడ్, కొంచెం తగ్గి వినపట్లేదా? తగ్గిలంటే మరీ మొత్తం మ్యూట్లో పెట్టేస్తున్నావా? హల్లెలూయా. ఓకే, కాబట్టి కొంచెం మీరు ఆలోచించండి. మనం చేయాల్సింది చేయకుండా ఆశించడం అనేది సరైన పద్ధతి కాదు అండి. మీరు చేయాల్సింది చేయండి. అయితే మరలా చెప్తున్నాను, మీ శక్తికి మించి ఎవరు కూడా మిమ్మల్ని చేయమనరు. మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తకు తెలీదా మీ సామర్థ్యత అంటో? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత చేయగలరు అనేది దేవునికి తెలుసు. కానీ నిజంగా ఎంత చెయ్యాలి అంటున్నది మీకే తెలుసు, కానీ ఎంత చేస్తున్నారో కూడా మీకు తెలుసు. కనుక మీకు దేవుడిచ్చినాక బాధ్యతని సంపూర్ణంగా మీరు నెరవేర్చండి. మళ్ళా చెప్తున్నాను, అంత సులువు కాదు. ఈరోజు ఇక్కడ అందరూ కూర్చొని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ అందరి గోల్ ఒకటే. అందరికీ కూడా ఒకటే గమ్యం ఏంటంటే, మనం ఈ భక్తి చేయడానికి ప్రధానమైనది ఏంటంటే మనందరం కూడా ఒక దినాన్ని ఆయనతో పాటు ఉండాలనేది, అంతే కదండి. అందుకాక ఇంకేమైనా ఉన్నాయా? అదే అల్టిమేట్గా అవుతుంది. ప్రతి క్రైస్తవుడి యొక్క మెయిన్ గోల్ అదే అవుతుంది, అదే లక్ష్యం కదా. మరి అలాంటప్పుడు నిజంగా మరి అక్కడికి వెళ్ళడం కొరకు ఏం అనుభవించాలో కూడా దేవుడు చెప్తున్నాడు కదా. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో శిష్యులు మనస్సును దృఢపరిచారట. ఎందుకని? ఏం అనిపించాలి అమ్మా? చదవగలవా? చదివినా త్వరగా. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని, విశ్వాసమందులి నిలకడగా ఉండాలట. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. అంటే అనేక శ్రమలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే. శ్రమ లేకుండా ఏది రాదు, శ్రమ పడాలి. అయితే దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమ రాదు అంటే అబద్ధ బోధకుడే, అది చాలా తప్పు. ప్రాస్పెరిటీ గాస్పెల్ ఎప్పుడు మేము చెప్పమండి. దేవుని దగ్గరికి వస్తే మీకు ఇది జరుగుతుంది అది జరుగుతుంది అంటే ముందు రా. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33 సీక్ ye first the kingdom of God అంటే ఏంటట? మొదట ఏంటట? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలట, ఆ తర్వాత అవన్నీ నీకు అనుగ్రహించబడుతుంది. అంటే నీకు ఏం కావాలో నీకు తెలుసు, కాకపోతే నువ్వు చేయాల్సింది చేయకుండా నువ్వు ఉల్టా పల్టాగా నువ్వు అడగడం బట్టి నీకు రావు, అంతే. కాబట్టి మనం చేయాల్సింది మనం చేద్దాం ఆ తర్వాత. కాబట్టి ఇక్కడ అంతం వరకు ఎవరైతే ఉంటారో వాడే రక్షించబడతాడు అంటున్నాడు. అందుకే నేను ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం ఏంటంటే ఆ జయించిన వారికే జీవ కిరీటం అంటున్నాడు కదా. ఎవరైతే జయిస్తారో
అందరికీ రాదు, జయించిన వారికే. ఆ జయించడంలోనే ఏంటట మనకి ఇక శ్రమలు ఇవన్నీ కూడా. అయితే ఈ శ్రమలు కూడా తాత్కాలికం అని కూడా చెప్తున్నాడు మళ్ళా. అంటే ఎన్ని విధాలుగా కూడా దేవుడు మనలను ఊరట కలిగించే మాటలు మనకి చెబుతున్నప్పటికీ కూడా మీరు ఎందుకో పెడచవని పెడుతున్నారు. అందుకనే మేబీ ఇలాంటి వారు ఉన్నారనే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ వచనంలో పదే 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 చెప్తున్న మాట ఏంటట, సంఘములో ఆత్మ చెప్పుచున్నది ఏంటంటే చెవిగలవాడు వినుగాక అని మాట కదండి. కాబట్టి అందరికీ చెవులు ఉన్నాయి, కానీ ఎంతమంది నిజంగా వింటున్నారు, ఎంతమంది పాటిస్తున్నారు అనేది మీరే ఆలోచించుకోవాలి. మరి 4వది కూడా చూస్తే రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి బోయోజు రూతును పెండ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను కనుక ఆమె కుమారుని కనెను. ఇక్కడ రూతు విషయానికి కూడా మనకు తెలుసా అండి, రూతు, నయోమి, ఓర్ఫా ఈ ముగ్గురు కూడా అత్త ఎవరు? అత్త పేరేంటండి? నయోమి. రూతు ఇంకొక తనకు తోడుకోడల, కరెక్టేనా? అదే ఏదో మొత్తానికి వాళ్ళిద్దరూ. సో వీళ్ళ యొక్క జీవితం ఎలా ఎంత అస్తవ్యస్తంగా అయిపోయిందంటే, దేవుడు చక్కటి యొక్క స్థలంలో ఉండమంటే అక్కడి నుంచి ఎక్కడ పోయారండి వారు? బెత్లెహేములో ఉన్నారు వాళ్ళు చక్కగా. కానీ బెత్లెహేం అంటే రొట్టెల గృహం అని మనకు తెలుసు, అంటే సమృద్ధి కలిగినాక స్థలం అని మనకు తెలుసు. ఎందుకంటే అది దేవుడు పుట్టిన స్థలము, దేవుడే అక్కడ ఉండమని చెప్పినప్పుడు అదే స్థలంలో నీకు కరువు వచ్చినప్పుడు మీకు కొంత ఆశ్చర్యంగా ఉంటుంది. అదేంటండి దేవుడు ఉంటున్న స్థలంలో కరువు రావడం ఏంటండి, విచిత్రంగా, అసలు కరెక్ట్ కాదు అని మీరు పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే దాని పరివసనాలు వారి జీవితంలో జరిగిన సంఘటన అంతే. మోయోబు దేశానికి వెళ్ళిపోయారు. మోయోబీలు ఎవరండి? దేవునికి వ్యతిరేకమైన జనాంగం కదా. ఈ ఫిలిస్తీన్లు, మోయోబీలు, అమాలేకీయులు, అమ్మోనీయులు, వీళ్ళంతా కూడా పెర్జీయులు, ఈ హెత్తీయులు, వీరంతా కూడా దేవునికి వ్యతిరేకమైన ఒక సంతానమే. వీరందరూ కూడా వ్యతిరేకంగా దేవుని యొక్క పనికి ఆటంకంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. అలాంటిది మోయోబు దేశంలోకి వెళ్ళిపోయారు. ఏమైందంటే ముగ్గురు భర్తలు కూడా చనిపోయారు. అంటే ముగ్గురు విధవరాలేనని 3 విడోస్, అందరూ కూడా అలాంటి పరిస్థితే. అయితే తన యొక్క స్థితి ఎంత దీనంగా ఉందంటే తినడానికి తిండి కూడా లేకపోతే ఆ యొక్క పడిపోయిన గింజలు ఏరుకోవడానికి ఆ పొలంలోకి వెళ్ళడం. అక్కడ మనకి తెలిసి స్టోరీ, అందులో స్త్రీల కంటే ఇంకా అదే రూతు గ్రంథాన్ని అలాగ నూరేసి శుభ్రంగా అంతా తినేస్తారు కాబట్టి తెలుసు. ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే, సందర్భం బోయోజు రూతుని పెండ్లి చేసుకొని, బోయోజు ఎవరు? రాజు కదా. మరి ఈయన వివాహం చేసుకున్నాడట. వివాహం చేసి వారికి ఒక కుమారుడు కూడా అనుగ్రహించబడిందట. తన జీవితం మారిపోయింది. అంటే తినడానికి తిండి లేని ఒక స్త్రీ ఏమైపోయిందట? రాణి అయిపోయిందండి, రాజుకి భార్య అయిపోయింది. తన జీవితం ఉన్నతంగా. మరి ఆ తర్వాత తన జీవితాన్ని దేవుడు ఎంతగా దీవించారంటే, శపితమైనాక ఈ యొక్క మోయోబీల సంతానం నుంచే ఏంటంటే దావీదు చిగురుగా యేసు ప్రభు వారు వచ్చేసారు. హల్లెలూయా. అంటే నీ జీవితం అస్తవ్యస్తం అయిపోయినా, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ కానీ నువ్వు సరైన క్రమంలో నువ్వు నడుచుకోగలిగితే, దేవుని ఎదుట చక్కటి తీర్మానం నువ్వు తీసుకోగలిగితే, దాన్ని కూడా ఆ మచ్చను కూడా రూపుమాపి దేవుడు ఏం చేస్తారట, నువ్వే ఒక చక్కటి ఒక అందరూ కూడా నిన్ను గౌరవించే రీతిలో దేవుడు నిన్ను చేసేస్తాడు. అంతే, అందులో ఎలాంటి సందేహం లేదు. దట్ ఈస్ ద క్లాసికల్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ రూత్. తన జీవితాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, తనకు ఒక కుమారుణ్ణి దేవుడు ఇచ్చి తన ఒక రాణిగా నిలబెట్టేశాడు. అంటే తర్వాత క్రమంలో మనం చూస్తే తన అంతంలో ఎలాంటి ఒక ఏమంటారు తప్పిదము లేదట, నింద లేదట. తనకున్న బ్యాక్గ్రౌండ్ కూడా అది పరిశీలనకు తీసుకోలేనంత రీతిలో తనకు అంతం ఏంటట మేలుగా ముగిసింది. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. సో ఇప్పుడు రూతు ఏమైపోతుందట, మరి యేసు ప్రభు వారికి ఏమవుతుందండి చెప్పాలి. జయచమ్మ, అక్కడికి వెళ్ళిపోతున్నారా మీరు? ఎక్కడికి వెళ్ళకండి. కాబట్టి చాలా ఉన్నతంగా మరి తను దీవించబడింది. యేసు ప్రభుకే మరి తన సంతానం నుంచి యేసు ప్రభు వారు రావడానికి ఇష్టపడ్డారంటే ఒకసారి ఆలోచించండి. తన స్థితి ఏ రీతిలో, అంటే తను చేసుకున్న కమిట్మెంట్ ఎలా ఉంది దేవుని విషయంలో. ఎక్కడ కూడా
చిన్న విషయం కూడా రాజీ పడలేదు. కాబట్టి తన జీవితం అంతగా చక్కగా ముగించబడింది. ఆఖరిలో కూడా స్టార్టింగ్లో చాలా 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 ఉంటాయి, కానీ లాస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే కార్య అంతమే మనకు కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరి జీవితాలు కూడా ఇప్పుడు ఎలాగున్నాయో, మేబీ ఇప్పుడు సరిగ్గా లేవేమో, అయినా పర్వాలేదు, నేనేం ఎంకరేజ్ చేయట్లేదు, అయినా పర్లేదు అంటే మీరే చెప్పారు కదండి, నా ఇష్టం వచ్చిన నేను ఉంటానంటే అది కాదు. లాస్ట్, ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా లాస్ట్ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళే ముందు నువ్వు ఎలాగున్నావు అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుడిని ఇక్కడ నీకు ఇచ్చిన సమయాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ మళ్ళీ చెప్తాను, రోమపత్రిక 3:10-11 మనం చూస్తే ఏంటట, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడట, అందరూ కూడా త్రోవ తప్పి పనికి మాలిన వారు అయిపోయారని దేవుని వాక్యమే చెబుతుంది. అలాగే రోమపత్రిక 3:23 కూడా చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, సో ఇది బేస్ చేసుకొని ఏ ఒక్కరు కూడా సంపూర్ణంగా లేరనే కదా. కానీ మత్తయి సువార్త 5:48 చెప్తున్నాడు, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణుల కండి కదండి. అంటే దేవునికి తెలుసు ఎవరు పర్ఫెక్ట్గా లేరు, కానీ నేను పర్ఫెక్ట్ కాబట్టి నన్ను బట్టి నాలాగా మీరు కూడా ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే అది క్రీస్తు స్వరూపంలోకి మనము వచ్చినప్పుడే, ఆయనకు మనస్సునే మనం కలిగి ఉంటున్నప్పుడే. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:5 ఏముందట, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. కాబట్టి ఎప్పుడైతే ఈ లింకులు మనం ఫాలో అవుతున్నామో అలాగా వెళ్తే అప్పుడే మనం అలా అవుతాము, అప్పుడు మాత్రమే మన అంతం బాగుంటుంది. కాబట్టి వీఆర్ ఆల్ రన్నింగ్ ఏంటంటే స్ట్రగ్లింగ్ టు సీ ఆర్ బెటర్ ఈస్ లాస్ట్.